కవిరాముడు సద్గుణ కల్పవల్లికారాముడు షడ్వికార జయరాముడు సాధుజనావన వ్రతోద్ధాముడు రాముడే పరమదైవము మాకని మీ అడుంగు కెందామరలే భజించెదను భద్రగిరి దాశరథి కరుణా పయోనిధి. భావము: శ్రీరాముడు ఆనందింపజేస్తాడు, ఘోర పాపాలను తొలగిస్తాడు. సద్గుణాలనే కల్పవృక్షాల తీగల ఉద్యానం వంటివాడు. పుట్టుక, నిలకడ, మార్పు, పెరుగుదల, తగ్గుదల, రూపు లేకుండా పోవడం అనే 6 విధాలైన శరీర భావ వికారాలను జయించిన సుందరుడు. సజ్జనులను రక్షించడంలో సమున్నత స్థానంలో నిలిచినవాడు. అటువంటి ఓ శ్రీరామ, నీవే మాకు పరమదైవానివి. మీ పాదపద్మాలు నేను నిరంతరం భజిస్తాను. వ్యాఖ్య: పూర్వపద్యంలో భక్తి ద్వారా రామనిధి లభ్యమన్న రామదాసు ఈ పద్యంలో రాముడే పరమదైవం అంటున్నాడు. ఓం ప్లస్ హ్రీం రామ్ అయ్యింది. రాముడంటేనే రమింపజేసేవాడని అర్థము. ఎందులో అంటే భక్తిలో. ఎలాంటి రాముడు? సద్గుణాల పూలతీగ, షడ్వికార దూరుడు, ఉత్పత్తి, స్థితి, పరిణామ, వృద్ధి, క్షయ, నాశకాలకు అతీతుడు రాముడు. శిష్ట రక్షకుడు. పరిత్రాణాయ సాధూనాంను ఇక్కడ అన్వయించుకోవాలి.